హాయ్ ఫ్రెండ్స్, కండల్లో కాదు, చేతుల్లో కాదు, ఎందుకు పొట్ట దగ్గరే కొవ్వు పేరుకుంటుంది. చాలామంది రోజూ వాకింగ్ చేస్తున్నారు, డైట్ అంటున్నారు, కాఫీ చక్కెర మానేస్తున్నారు. కానీ అద్దంలో చూసుకుంటే పొట్ట మాత్రం అలాగే ఉంటుంది. అంటే సమస్య మీ ప్రయత్నంలో కాదు, మీకు తెలియని కొన్ని నిజాల్లో ఉంది. ఈ వీడియోలో మందులు లేకుండా, జిమ్ మీద ఆధారపడకుండా సహజంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే పద్ధతులు స్పష్టంగా చెప్తాను. చివరిలో చెప్పే అలవాటు పాటిస్తే మీరు మీ శరీరంలో మార్పు తప్పకుండా గమనిస్తారు. లెట్ us స్టార్ట్. పాయింట్ నెంబర్ 1. పొట్ట కొవ్వు అంటే బద్ధకం కాదు, శరీర హెచ్చరిక. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి. బెల్లీ ఫ్యాట్ అనేది మీరు బద్ధకస్తులు అన్న అర్థం కాదు. మీ శరీరం అలారం కొడుతుందన్నమాట. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం అంటే జీర్ణక్రియ సరిగా లేదు, హార్మోన్లు బ్యాలెన్స్లో లేవు, నిద్ర, స్ట్రెస్ తప్పుగా ఉన్నాయి. కాబట్టి కేవలం తక్కువ తింటే తగ్గిపోతుంది అనుకోవడం తప్పు. పాయింట్ నెంబర్ 2. ఉదయం చేసే చిన్న తప్పే రోజంతా ఫ్యాట్ నిల్వ చేస్తుంది. చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీ, బిస్కెట్ ఇవి తాగేస్తారు. అప్పుడు శరీరం ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఎనర్జీ బయట నుంచి వస్తుంది, నిల్వ చేసిన కొవ్వు వాడాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ తగ్గదు. మంచి అలవాటు, లేవగానే గోరువెచ్చని నీరు తాగాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే టీ కానీ కాఫీ కానీ తాగాలి. ఇంత చిన్న మార్పు కూడా మెటబాలిజాన్ని స్టార్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3. మీరు తింటున్న సమయమే మీ పొట్ట సైజ్ నిర్ణయిస్తుంది. ఏం తింటున్నామన్నది కాదు, ఎప్పుడు తింటున్నామన్నదే కీలకం. రాత్రిపూట ఆలస్యంగా తినటం అంటే శరీరానికి ఒక మెసేజ్, ఇప్పుడు కొవ్వుగా నిల్వ చేయి అని. రాత్రి భోజనం ఇలా ఉంటే మంచిది. తక్కువ పరిమాణం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం. నిద్రకి ముందు కనీసం 2-3 గంటల గ్యాప్ ఉండాలి. ఇలా చేస్తే నిద్రలోనే బెల్లీ ఫ్యాట్ కాల్చడం మొదలవుతుంది. పాయింట్ నెంబర్ 4. వాకింగ్ మంచిదే, కానీ ఇది లేకపోతే పొట్ట తగ్గదు. వాకింగ్ ఆరోగ్యానికి మంచిది, కానీ ఒక నిజం చెప్పాలి. వాకింగ్ మాత్రమే చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గదు. ఎందుకంటే పొట్ట దగ్గర కొవ్వు స్టబ్బన్ ఫ్యాట్. అది తగ్గాలంటే శరీరానికి షాక్ ఇవ్వాలి. రోజుకు 10-15 నిమిషాలు కుర్చీలో కూర్చుని లెగ్ లిఫ్ట్, మీ స్థాయికి తగ్గట్టు ప్లాంక్, నడుము తిప్పే వ్యాయామాలు చేయాలి. ఇవి నేరుగా పొట్టపై పనిచేస్తాయి. పాయింట్ నెంబర్ 5. నీరు తక్కువ అంటేనే పొట్ట ఎక్కువ అని అర్థం. నీరు తాగకపోతే ఏమవుతుందో తెలుసా? శరీరం అనుకుంటుంది ఎమర్జెన్సీ, కొవ్వు దాచుకుందాం అని. అందుకే పొట్ట పెరుగుతుంది. రోజుకు 2.5-3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా. వాటర్ అంటేనే ఫ్యాట్ కట్టర్, జీర్ణక్రియ క్లీనర్. పాయింట్ నెంబర్ 6. స్ట్రెస్ ఉన్నంతకాలం బెల్లీ ఫ్యాట్ తగ్గదు. మీరు సరిగ్గా తింటున్నారు, వ్యాయామం చేస్తున్నారు, అయినా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదా? అయితే కారణం స్ట్రెస్ కావచ్చు. స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోన్ కార్టిసోల్ పొట్ట చుట్టూ కొవ్వును పట్టుకుని ఉంచుతుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా లోతైన శ్వాస, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. ఇది కూడా ఫ్యాట్ తగ్గించే పద్ధతి. పాయింట్ నెంబర్ 7. నిద్ర ఉచిత ఫ్యాట్ బర్నర్. రాత్రి నిద్ర తక్కువైతే మీరు రోజంతా చేసిన కష్టం వృధా. శరీరం హార్మోన్లను, ఫ్యాట్ బర్నింగ్ను నిద్రలోనే కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు మొబైల్ లేకుండా కనీసం 7 గంటల నిద్ర ఉండాలి. ఇది పాటిస్తే పొట్ట తగ్గటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక టైం టేబుల్ ఇస్తాను. ఉదయం 5:30 నుండి 7 గంటల మధ్య లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. ఫోన్ చూడకండి. ఇలా చేస్తే శరీరాన్ని సేఫ్ మోడ్ నుంచి బయటికి తీస్తుంది. అలాగే తేలికపాటి కదలికలు, 5 నిమిషాలు నడక, నడుము కదలికలు, చేతులు చాపటం ఇలాంటివి చేయండి. దీనితో ఫ్యాట్ బర్న్ సిగ్నల్ మొదలవుతుంది. కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని
లోతైన శ్వాస తీసుకుని ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. స్ట్రెస్ తగ్గుతుంది, కార్టిసోల్ కంట్రోల్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ టైం 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్య టైంకు తినాలి. పూర్తిగా ఖాళీ పొట్టగా ఉండకూడదు. టీవీ, మొబైల్ లేకుండా తినాలి. అప్పుడే మెటబాలిజం యాక్టివేట్ అవుతుంది. మధ్యాహ్నం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల మధ్య ప్రతి 45 నిమిషాలకు 2 నిమిషాలు లేవటం, నడక, శరీర కదలికలు చేయాలి. దీనితో పొట్ట దగ్గర ఫ్యాట్ లాగ్ కాకుండా ఉంటుంది. లంచ్ 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల మధ్య చేయాలి. నెమ్మదిగా తినాలి. తిన్న తర్వాత వెంటనే పడుకోకండి. జీర్ణక్రియ స్మూత్గా జరుగుతుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల మధ్య వాటర్ తాగండి. స్వల్పంగా నడవండి. 5 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ యాక్టివిటీ, మెట్లెక్కడం, ఇంటి పనులు, బయట నడక లాంటివి చేయండి. దీనితో జిమ్ లేకుండానే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య లైట్ ఫుడ్ తీసుకోండి. నిద్రకు కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటలకు ఫోన్ తగ్గించండి. నిదానంగా నడవండి. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు ఆ రోజు రివ్యూ చేయండి. ఈరోజు కదిలానా, వాటర్ సరిగానే తాగానా, ఇలాగా. దీనితో మనసు ప్రశాంతమవుతుంది. రాత్రి 10-10:30కు నిద్రకు సిద్ధం కండి. లైట్స్ తగ్గించండి. ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేయండి. రాత్రి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఆన్ అవుతుంది. వారానికి ఒకసారి బయట నడక చేయండి. ఎక్కువ సమయం నిశ్శబ్దంగా ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. అప్పుడు శరీరం రీసెట్ అవుతుంది. ఈ టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఫాలో చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు కదలిక, టైంకు భోజనం, సరైన నిద్ర ఇవి తప్పక ఉండాలి. 21 రోజులు నిజాయితీగా పాటిస్తే మీ పొట్టే మీకు చెప్తుంది, నేను మారుతున్నాను అని. ఫ్రెండ్స్, బెల్లీ ఫ్యాట్ తగ్గడం అంటే కష్టమేమీ కాదు. తెలివైన అలవాట్ల ఫలితం. ఈ వీడియోలో చెప్పినవి డబ్బు ఖర్చు లేకుండా మీ జీవితంలో అమలు చేయగలవి. ఈరోజే కామెంట్లో రాయండి, డే 1 స్టార్ట్ అని. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ ఆరోగ్యం మీ భవిష్యత్తు.